గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడని అయిపోయిన పొమ్మన్నాడు. ఇంకా పోయినా కూడా మీకు గుర్తుందా? నవ్వుతారా ఎవరన్నా? ఏమండి, రైతు రుణమాఫీ అంతా చేస్తా ఉన్నారు కదా అంటే చేసేసాం అన్నాడు. నీ పోటోళ్ళు అడిగారు, ఏం చేశారండి? ఏం చేసామండి? అన్ని చేసేసాం, మొత్తం అంతా ఇస్తా ఉన్నాం, ఎక్కడ ఇస్తా ఉన్నాం పొమ్మన్నాడు. అన్ని మోసం, దగ, చీటింగ్ పనులు తప్ప ఇంకోటి లేదు. ఎన్నికలకు ముందు 2014 ఏమన్నాడు? రైతు రుణమాఫీ ప్రతి పైసాతోనూ తీరుస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడ నన్ను పొమ్మన్నాడు. ఇవాళ అంతే, మోసం, దగ ఏదైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మోసం, దగ చేసేవాడు ఎవరు లేరు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు తయారయ్యాడు. కులాల మధ్యన మాకేం చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకేముంది? నువ్వే పెట్టావు చిచ్చు, మళ్ళీ నువ్వే కాదంటున్నావు, నీ అవసరానికి వాడుకుని వదిలేస్తున్నావు. కులాన్ని నీ అవసరాల కోసం వాడుకున్నావు, ఇవాళ కులాన్ని వదిలేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చావు. కులానికి ఏం చెప్పే పరిస్థితులు లేవు, ఏం చేసే పరిస్థితులు లేదు. తంతన్నారండి జన సైనికుల్ని. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు తంతన్నారు, దిక్కులేదు, మాట్లాడే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవం, గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది.